నా ప్రియమైన వాళ్ళారా, నేను ఎందుకు చెప్తున్నానంటే వాక్యం ఎప్పుడు కూడా వ్యర్థమైంది కాదు. వాక్యం ఏది చెప్తాదో అది మన జీవితాల్లో ఖచ్చితంగా నెరవేరుతుంది. యవన కాలంలో అనేక టెంప్టేషన్స్, అనేక శోధనలు మనం ఎదుర్కొంటాం. అందుకే బైబిల్ చెప్తుంది, యాకోబు రాసిన పత్రిక ఏం చెప్తున్నాడండి, 1వ అధ్యాయంలో, ఆ శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే, ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుకుంటాడు. శోధన సహించిన వాడు ఎవరంటండి, ధన్యుడు. శోధన అనేది, ఇప్పుడు నేను చెప్పాను కదండి, మంచి భక్తిగా ఉన్న అమ్మాయి నుంచే రావచ్చు, మంచి భక్తిగా ఉన్న అబ్బాయి నుంచే రావచ్చు. ఎందుకంటే వాళ్ళు అంత మంచి భక్తిగా ఉన్నారు, అంత మంచి ప్రార్థనా జీవితం కలిగిన వారుగా ఉన్నారు. కాబట్టి మనం ఎంత వెతికినా ఇలాంటి వాళ్ళని మనం లైఫ్లోకి రారు అనుకోవచ్చు. శోధన అనేది ఎప్పుడు కూడా సడన్గా మన జీవితంలో వస్తుంది. యోసేపుకి శోధన ఎప్పుడు వచ్చిందండి? యవనస్తుడైన యోసేపు, ఆ శోధన ఊహించిన వ్యక్తి నుంచి వస్తుంది. అసలు అతడు ఏంటి, ఆ ఇంట్లో పనివాడు. ఎవరి నుంచి శోధన వచ్చింది? ఆ ఇంటి యజమానురాల నుంచి వచ్చింది. అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? అక్కడ పనిచేసే వాళ్ళు, అతనితో పాటు పనిచేసే ఒక అమ్మాయి అతన్ని ఇష్టపడితే అది సహజమే. కానీ ఊహించిన వ్యక్తి నుంచి శోధన వస్తుంది మనకి. ఆ శోధనని జయిస్తే దేవుడు ఏం చెప్తున్నాడండి, ధన్యుడవు. యోసేపు జయించాడా లేదండి? ధన్యుడయ్యాడా కాలేదా? జయించాడు కనుక ఆయన ఏమయ్యాడండి, సింహాసనం ఎక్కాడు, కిరీటం పెట్టుకున్నాడు తలపైన. ఈరోజు నువ్వు కూడా జయిస్తే నీ జీవితాన్ని ఒక విలువైన వ్యక్తిగా దేవుడు చేస్తాడు. నీవు చూస్తున్నవి చిన్న చిన్నవే, నీవు చూసుకుంటున్నవి చాలా చిన్నవి దేవుని దృష్టికి. నువ్వు అనుకోవచ్చు, ఇంత బెస్ట్ నాకు దొరకదేమని నువ్వు అనుకోవచ్చు. ఎప్పుడు ఆ పరిస్థితిలో నువ్వు ఇరికింపబడినప్పుడు, ఆ సిచ్యువేషన్లో పడినప్పుడు. కానీ దేవుని కన్నులతో చూస్తే, దేవుని యొక్క నేత్రాలతో చూస్తే దేవుని ప్లాన్స్ అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే దేవుని కోసం స్టాండ్ తీసుకున్నవా, దేవుని కోసం నిలవబడితే దేవుడు నీకు ఎలాంటి వాటిని ఇస్తాడంటే, 106వ కీర్తన చూడండి, దేవుడు మనకి ఎలాంటివి ఇస్తాయంటే, దేవుని కోసం కనుక నువ్వు నిలబడితే దేవుని కోసం కనుక మనం నిలవబడగలిగితే 104వ కీర్తన 28వ వాక్యం నుంచి మనం చూసినట్లయితే 27 నుంచి చదవండి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదివని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టి. ఇవన్నీ అంటే జీవులు, జంతువులు. దేని కొరకు కనిపెడుతున్నాయంటండి? దేవుని దయ కొరకు. ఇక్కడ ఈ జంతువుల ప్లేస్లో మనం ఊహించుకుందాం. తగిన కాలమున ఏ వ్యక్తిని నీ జీవితంలో అనుమతించాలో దేవునికి తెలుసు. నీవే ఒక ఇమేజ్ పెట్టుకుని, నీవే ఒక వ్యక్తిని ముందు పెట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తే దేవుని చిత్తం కాదు, ఎప్పటికీ కాదు. ఎందుకంటే కొరింథీ రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో దేవుని యొక్క అగాపే ప్రేమ గురించి ఉంటుంది. దేవుని యొక్క అగాపే ప్రేమ, అది అసలు మానవుల ప్రేమ గురించి కాదు, అది వర్ణించింది. దేవుని ప్రేమ గురించి. దేవుని ప్రేమ ఎలా ఉంటుంది అంటండి, డంబముగా ఉండదు, అమర్యాదగా మాట్లాడదు, దీర్ఘకాలం సహించుకుంటుంది. ఇట్లా చాలా విషయాలు ఉంటాయి. అవన్నీ ఇంటికి వెళ్ళి చదువుకోండి. అది దేవుని యొక్క అగాపే ప్రేమ. అయితే మానవులు అయిన మనము గమనించవలసింది ఏంటంటే, నీ జీవితంలో తగిన కాలంలో ఎవరితో, ఏ వ్యక్తితో వివాహం చేయాలో దేవుడు నిర్ణయించి ఉంటాడు. ఎందుకంటే నిన్ను సృజించింది ఒక పర్పస్తో. దేవుడు చేసింది ఏంటండి, ఒక పర్పస్, ఒక ఉద్దేశంతో. ఆ ఉద్దేశంతో దేవుడు నిన్ను చేసినప్పుడు నీకు ఎవరిని జత చేయాలో దేవుడు డిజైన్ చేసి ఉండడా? చెప్పండి. దేవుడు నీకు ఎవరిని జత చేయాలో దేవునికి తెలియదా? ఇస్సాకు దగ్గరికి రిబ్కా గారు వచ్చారా? ఇస్సాకు వెళ్ళి రిబ్కా దగ్గరికి వెళ్ళాడా? ఎవరు తీసుకెళ్లారు?
ఎలియాజరు. దేవుని ప్లాన్ ఉంది అక్కడ. మనం ఏమనుకుంటామంటే ఇస్సాకు దగ్గరికి రిబ్కా వెళ్ళింది కాబట్టి మనం ఒక ఇస్సాకుని చూసుకుని రిబ్కాగా మనం ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు అనుకుంటాం. కానీ మధ్యలో ఎవరున్నారండి? రిబ్కా డైరెక్ట్గా వెళ్ళలేదు. మధ్యలో ఎవరున్నారండి? ఎలియాజరు ఉన్నాడు, మధ్యవర్తి ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో ఏ వ్యక్తి నీకు జీవిత భాగస్వామిగా ఉండాలో దేవుడు ఆల్రెడీ డిజైన్ చేశాడు, సిద్ధపరిచి ఉంచాడు. ఎందుకంటే నిన్ను ఒక పర్పస్తో, ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో తల్లి గర్భంలోంచి తీసుకువచ్చినప్పుడు నువ్వు ఎక్కడ పుట్టాలో, ఎలా ఉండాలో, ఏ స్థలంలో ఉండాలో, ఏ సంఘానికి వెళ్ళాలో, ఏ సహవాసానికి వెళ్ళాలో దేవుడు ఆల్రెడీ ముందుగానే. మనలో చాలామందికి ఈ సంఘం మానేద్దాం, ఇంకొక సంఘానికి వెళ్దామని ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ దేవునికి తెలుసు నువ్వు ఏ సంఘంలో ఉండాలని. కానీ దేవుని ఉద్దేశాన్ని మానేసి, దేవుని ప్లాన్ మానేసి, నాకు టైం ఇవ్వడం లేదనో, నాకు పాట ఇవ్వడం లేదనో, నాకు వాక్యం చదివించే అవకాశం ఇవ్వడం లేదనో, డబ్బులు ఇచ్చే వాళ్ళనే ఆ పాస్టర్ గారు పట్టించుకుంటున్నారు, నేను డబ్బులు ఇవ్వడం లేదు కాబట్టి నాకు ఏ సమయం ఇవ్వడం లేదు, నన్ను అసలు విలువలేని వ్యక్తిగా చూస్తున్నాడని కొన్ని సందర్భాల్లో మనం ఏమవుతామంటే దేవుని ప్రణాళికల కంటే ముందుగానే మనం మాట్లాడేస్తూ ఉంటాం. అయితే నా ప్రియమైన వారులారా, నిన్ను సృష్టించినప్పుడే నువ్వు ఏ సంఘానికి వెళ్ళాలో, ఏ సహవాసానికి వెళ్ళాలో, ఏ ఫాస్టర్ యొక్క అడుగుజాడలో నువ్వు నడవాలో ముందుగా ఆయన ప్లాన్ చేస్తాడు. అయితే మనం కొన్ని సందర్భాల్లో మనకు నచ్చినవి మన జీవితాల్లో జరిగితే తట్టుకోలేము. ఇక్కడ ఈ జంతువులు దేవుని దయ కొరకు ఏం చేస్తున్నాయండి? కనిపెడుతున్నాయి. కనిపెడితే దేవుడు ఏం చేస్తాడంటండి? తగిన కాలమున. కాబట్టి వివాహం కోసం ఇప్పుడు ఆలోచించకండి. వివాహం కోసం ఈరోజు నీ ఆలోచన మార్చేయండి. తగిన కాలంలో వివాహం చేస్తాడు, తగిన వ్యక్తితో చేస్తాడు. మనం అనుకుంటాం ఇప్పుడు బుజ్జి అనే వ్యక్తి, హనీ అనే వ్యక్తి రేపు పొద్దున ఏం చేస్తాడండి? నీ పీక పట్టుకుని నిన్ను అంతమందించి. ఈరోజు ఎక్కువ సూసైడ్స్, ఎక్కువ హత్యలు ఎవరి మధ్య జరుగుతున్నాయంటే ప్రేమికుల మధ్య జరుగుతున్నాయి. తీసుకెళ్ళి లోయల్లో తోసేస్తున్నారు, నదుల్లో తోసేస్తున్నారు, బ్రిడ్జి పై నుంచి గెంటేస్తున్నారు. ఎందుకోసం? అప్పుడు హనీగా ఉన్న నువ్వు, అప్పుడు యాపిల్గా ఉన్న నువ్వు, బుజ్జిగా ఉన్న నువ్వు ఇప్పుడు ఎందుకు చేదైపోయింది? కాబట్టి నా ప్రియమైన వారులారా, దేవుడు చెప్తున్నాడు నీ జీవితంకి ఒక పర్పస్ ఉంది. ప్రతిదీ కూడా నీ జీవితంలో ఆలస్యం కాదు, ఇన్ టైంలో దేవుడు జరిగిస్తాడు. చదవండి ఇంకా. తగిన కాలమున ఇవన్నీ వీటితో పాటుగా నువ్వు కూడా దేవుని దయ కొరకు కనిపెడితే దేవుడు ఏం చేస్తాడంటే, చదవండి కింద, నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొను, నువ్వు గుప్పిలు విప్పగా ఏమొస్తాయంటండి? అందరూ చెప్పండి, ఏమొస్తాయండి? మంచి వాటిని. దేవుడు ఏమిస్తాడంటండి? నీ జీవితంలో ఎప్పుడు చెడ్డవాటిని ఇవ్వడు. నీ జీవితంలో ఎప్పుడు నిన్ను నశించిపోయేటట్టు చేయడు. నీ జీవితంలో ఎప్పుడు కూడా తలదించుకునే వ్యక్తులు నీ జీవితంలో అనుమతించడు. ఎప్పుడండి? ఎప్పుడు జరుగుతుంది ఇది? తగిన కాలమున. నువ్వేం చేయాలి అంతవరకు? ఆయన దయ కొరకు, ప్రభువా నా ఎముక ఏదైతే ఉందో నా దగ్గరికి నడిపించమని ప్రార్థన చేయడం ఒకటే. ఆ మనిషిని చూసి, ఈ మనిషిని చూసి, ఇదేనా నీ చిత్తం ప్రభువా, ఇదేనా నీ ప్రణాళిక ప్రభువా అని ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే మధ్యలో ఎవరున్నారండి? మధ్యవర్తి ఉన్నాడు, ఎలియాజరు ఉన్నాడు. మధ్యవర్తుల ద్వారా దేవుడు నీ మధ్యకు ఒక మంచి వ్యక్తిని తీసుకో. నిన్నగాక మొన్న ఒక 10 days బ్యాక్ ఒక అమ్మాయికి వివాహం జరిగింది, మౌనిక అనే అమ్మాయి, నెల్లూరులో. ఆ అమ్మాయి తిరుపతిలో చదివినప్పుడు దేవుని కోసం ఒక రోషంగా బ్రతికింది. ఈ లోక ప్రేమల్లో పడిపోలేదు. ఎక్కడ అసలు వాస్తవంగా చెప్పాలంటే ఆ జంట మీరు చూస్తున్నట్లయితే ఆశ్చర్యం వేస్తుంది. అమ్మాయి కొంచెం నలుపైన కళ కలిగిన అమ్మాయి, ముఖంలో ఒక మంచి కళ ఉంటుంది. అయితే అలాంటి అమ్మాయికి ఒక మంచి కలర్ ఉన్న అబ్బాయిని దేవుడు ఇచ్చాడు. ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడు. ఎందుకోసం? స్టాండ్ తీసుకుంది, దేవుని కోసం నిలబడ్డది. దేవుని కోసం ఆమె ఏమైనా ప్రయత్నాలు చేసిందా? మధ్యవర్తులుగా మమ్మల్ని వాడుకున్నాడు. అంటే
ఆయన ఎవరో మాకు తెలియదు, ఆయన ప్రాంతం ఏంటో మాకు తెలియదు, కానీ మాకు ఒక ప్రొఫైల్ వచ్చింది, మాట్లాడడం. దేవుడు అన్నీ సిద్ధం చేశాడు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళ దేవుని కోసం స్టాండ్, అసలు ఆ అమ్మాయికి అట్లాంటి వ్యక్తి జీవిత భాగస్యంగా వస్తాడని బహుశా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరు ఊహించుండరు. ఎందుకంటే కొంచెం కలర్ తక్కువగా ఉన్న వాళ్ళకి సాధారణంగా కొంచెం కలర్ తక్కువ ఉన్న వాళ్ళే వస్తారు. అది మానవుల యొక్క కోణం. కానీ దేవుని ప్లాన్ మానవ ఊహలకు మించింది. దేవుని కోసం నిలవబడిన ఏ వ్యక్తిని కూడా దేవుడు సిగ్గుపరచడు. ఎందుకు నేను ఎంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నానంటే, దేవుని కోసం కనుక ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటే నీ లైఫ్లో నిన్నెప్పుడు కూడా తలదించుకునే పరిస్థితి ఏ కోసాన దేవుడు అనుమతించడు. అది నువ్వు వేసుకునే వస్త్రాల విషయంలో కావచ్చు, నువ్వు చేసే ఉద్యోగం కావచ్చు, నువ్వు చేసుకోబోయే భర్త కావచ్చు, నువ్వు వెళ్ళే ప్రతి విషయంలో కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎప్పుడండి? తగిన కాలంలో దేవుని కోసం నువ్వు నిలబడినప్పుడు. ఈరోజు నా ప్రియమైన వారులారా, ఒకవేళ నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఒకవేళ వివాహం అయిపోయింది మనకి అనుకుందాం, ఇప్పుడు వివాహం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు వివాహం అయిపోయిన వాళ్ళు గమనించవలసిన విషయం ఏంటంటే, నీ లైఫ్లో దేవుడు దేన్నైతే అనుమతించాడో అది నీకు బెస్ట్. నీ లైఫ్లో దేవుడు ఏదైతే ఇచ్చాడో అది బెస్ట్. ఆ బెస్ట్ని నువ్వు వాడుకోవడం తెలియకపోతే ఆ బెస్ట్ ఏమవుతుందని నీకు ఉరికొయ్యిగా మారుతుంది. ఒకవేళ భర్త నీ మాట వినకపోతే, పిల్లలు నీ మాట వినకపోతే, దేవుడు చేయమన్నది ఏంటండి? ప్రార్థనే. విశ్వాసైన భర్త అవిశ్వాసైన భార్యను దారిలోకి తీసుకొస్తున్నప్పుడు, విశ్వాసైన భార్య అవిశ్వాసైన భర్తను కూడా దేవుని దారిలోకి తీసుకొస్తుంది. కాబట్టి నీ జీవితంలో జరిగిపోయిన నిర్ణయాల గురించి ఈరోజు ఆలోచించకు. నీవు చేయవలసిన కర్తవ్యం ఏంటంటే, దేవుడు ఒక పర్పస్తో ఈ భూలోకానికి నిన్ను పంపించాడు, ఒక ఉద్దేశము కలిగి దేవుడు నిన్ను పంపించాడు. కాబట్టి యవన కాలంలో వివాహం అయిపోయిన వారైనా కావచ్చు, వివాహము కాని వారైనా కావచ్చు, మీరు దేవుళ్ళు ఎవరంటండి? బలవంతులు. ఎందుకంటండి మనం బలవంతులు? మీరు దుష్టిని జయించి ఉన్నారు కనుక. దుష్టుడు అనేక విధాలుగా నిన్ను బలహీనపరచడానికి, నిన్ను కృంగదీయడానికి, నీ వల్ల ఈ పని కాదు, నువ్వు చేయలేవు, నీకు ఇది రాదు అని అపవాది అనేక బాణాలు మనపై ఎక్కువ పెడతాడు. వెంటనే మనం ఏం చేయాలండి? యేసులో సమస్తము సాధ్యమే. ఇందాక మనం పాడాం పాట, యేసుకు సమస్తము సాధ్యమే అని. పాట మాత్రమే కాదు, అపవాది నీకు నెగిటివ్ ఆలోచన పుట్టించిన ప్రతిసారి యేసు నామములో సమస్తము సాధ్యమని విశ్వాసముతో నువ్వు పలకగలిగితే దేవుడు అద్భుతంగా నిన్ను వాడుకుంటాడు. ఎందుకంటే నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు, దేవుని ప్లాన్లోంచి వచ్చిన వ్యక్తివి, దేవుని ఆలోచనల నుంచి వచ్చిన వ్యక్తివి, దేవుని యొక్క మాటల్లో, దేవుని యొక్క చిత్తములో, దేవుని చేతిలో ఉన్న వ్యక్తివి. ఎందుకంటే దేవుడు మొదట నేను చెప్పిన మాట ఏంటంటే, నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు. నా అనే మాట కొంతమందికి మీ దేవుడికి చాలా గర్వం అంటారు, కానీ మన దేవుడికి గర్వం లేదండి. ఎందుకంటే ఆయనే సమస్తము చేశాడు కనుక ఆ మహిమ ఇంకెవరికి వెళ్ళకూడదు కనుక. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాస్టర్ గారు ఎవరినైనా సన్మానించాలనుకోండి, ఎవరిని సన్మానిస్తాడు చెప్పండి? పాస్టర్ గారు ఒకరిని ఎవరినైనా సన్మానించాలి, మీ యవనస్తుల్లో ఎవరిని సన్మానిస్తాడు పాస్టర్ గారు? చెప్పండి, మామూలుగా చెప్పండి. ఇప్పుడు నేనే ఉన్నాడు, ఇక్కడ ఉన్న మీ అందరూ ఎవరెవరు ఏ పనులు చేస్తారో నాకు తెలుసు. అప్పుడు నేను ఎవరిని సన్మానించగలుగుతాను? బాగా ఎవరైతే కష్టపడతారో, బాగా ఎవరైతే ప్రయాసపడతారో వారిని నేను సన్మానిస్తాను, వారికి ఘనత ఇస్తాను. మరి ఈ సమస్తాన్ని చేసిన దేవుడు నాది అని చెప్పకపోతే ఇంకొకరిదని చెప్తాడా చెప్పండి? ఈ సమస్తానికి ఆది సంబూధుడు ఆయనే అన్నప్పుడు నాది కాదు, ఇక్కడ ఉన్న వారు అందరిదని చెప్పలేడు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఎందుకంటే నేనే నా పోలికలో మిమ్మల్ని చేసుకుని ఉన్నాను. కాబట్టి మనము బలవంతులము ఎప్పుడండి? దేవుని యొక్క వాక్యం మనలో ఉన్నప్పుడు. ఇంకొక విషయం మీతో చెప్పి వాక్యాన్ని ముగింపులో తీసుకొస్తాను. అదే మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయంలోనే ఉన్న మాట. మొదటి యోహాను పత్రిక అందరము కూడా తీసుకుందాం.
2వ అధ్యాయంలో ఉన్న మాటలే మరొకసారి ఇందాక చదివిన మాటల తర్వాత ఒక చక్కని మాట 2వ అధ్యాయము 20వ వాక్యం చదువుదామండి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తము ఎరుగుదురు. మీరు ఎవరి చేత అభిషేకం పొందారంటండి? పరిశుద్ధిని చేత. సాయంకాలం మీరు అభిషేకింపబడతారు. సాయంకాలం మీరు అభిషేకింపబడతారు. ఎవరి చేత? పరిశుద్ధిని చేత. దేనికోసం అభిషేకింపబడతారు? ఒక ఉద్దేశం. ఈరోజు దేవుడు వాక్యము చేత నిన్ను అభిషేకిస్తున్నాడు. సాయంత్రం తైలముతో నిన్ను అభిషేకిస్తాడు. తైలంతో దేనికోసం అభిషేకిస్తారంటే ఒక ఉద్దేశము. ఒక రాజుని అభిషేకించేటప్పుడు దేవుడు ఏం చేశాడండి? దావీదుని అభిషేకించేటప్పుడు, సౌలుని అభిషేకించేటప్పుడు ఏం చేశాడండి? వారి మీద తైలం వేశారు. సాయంకాల సమయంలో ఒక తైలముతో మిమ్మల్ని అభిషేకిస్తున్నాడు దేవుడు. ఇక్కడ దైవజనులు ఏ ప్లాన్తో, ఏ ఉద్దేశంతో మిమ్మల్ని అభిషేకించబోతున్నాడో నాకు తెలియదు, కానీ నేనైతే చెప్పగలను, మీకు సమస్తమును తెలియపరచుట కొరకే దేవుడు ఈరోజు నిన్ను అభిషేకించబోతున్నాడు. నీ జీవితంలో ఏ విధమైన చెడుకు చోటు ఇవ్వకుండా, నీ జీవితంలో ఏ అపవిత్రతకు చోటు ఇవ్వకుండా, ఏ అపవాది యొక్క ఆలోచనలకు నీ జీవితంలో చోటు ఇవ్వకుండా నిన్ను ఒక బలమైన వ్యక్తిగా ఈ లోకానికి చూపించడానికి, ఒక అభిషేకము పొందిన వ్యక్తిగా దేవుడు ఈ లోకములో నిన్ను మార్చబోతున్నాడు. అభిషేకింపబడ్డము ఒక పని నిమిత్తము. ప్రవక్తికి కూడా అభిషేకం ఉంటుంది, యాజకునికి కూడా అభిషేకం ఉంటుంది, రాజుకి కూడా అభిషేకం ఉంటుంది. ప్రతి వ్యక్తికి బైబిల్లో అభిషేకించారు. ఈరోజు దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు. ఎందుకోసమంటే యవన కాలములో దేవుని కోసం ఒక బలమైన సాధనముగా నువ్వు నిలవబడాలని. అనేక మంది యవనస్తులను దేవుని సన్నిధికి నడిపించే ఒక బలమైన సాధనముగా దేవుడు నిన్ను చేయాలని ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అభిషేక మాటలకు నువ్వు లోబడితే నీ జీవితము అనేక మంది యవనస్తులను ప్రభావితం చేస్తుంది. నీ జీవితము అనేక మంది యవనస్తులను దేవుని సన్నిధిలో, ఇందాక మరి డాక్టర్ మాట్లాడని చెప్పినట్లుగా, ఈ ప్రక్కన లేని యవనస్తులని నీలో ఉన్న అభిషేకం ఏం చేస్తుందండి? వారు ఇక్కడికి వచ్చేటట్టు చేస్తుంది. వారు ఇక్కడికి వచ్చి మోకరిల్లేటట్టు చేస్తుంది. దేవుని ఆత్మచేత నువ్వు నింపబడితే, దేవుని ఆత్మచేత నువ్వు నింపబడగలిగితే గనక దేవుడు నిన్ను ఒక బలమైన వ్యక్తిగా నిలవబెట్టబోచున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, చివరిగా కొన్ని మాటలు మీతో చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. ఎవరిలో అభిషేకం ఉంటుందంటే, దేవుడు ఎవరికి తోడై ఉంటాడో, దేవుడు ఎవరిలో ఉంటాడో, దేవుడు ఎవరికి తోడై ఉంటాడో వారిలో అభిషేకం ఉంటుంది. అభిషేకం అంటే మేము మీ మీద చేతులుంచి ప్రార్థన చేయడం ద్వారా వచ్చేది కాదు. ప్రార్థన చేసినప్పుడు వస్తుంది ఏంటి? పరిశుద్ధాత్మ వస్తుంది, అభిషేకం వస్తుంది. ఆ అభిషేకం నిలబడాలంటే మీలో ఎవరు ఉండాలండి? దేవుడు ఉండాలి. దేవుడు ఎవరికి తోడై ఉంటాడో వారు చేస్తున్న ప్రతి పని ఏమవుతుందండి? విజయవంతం అవుతుంది. అందుకే యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక అక్కడ ఉంటున్న ఇంటి యజమానుడు గ్రహించాడు. ఏం గ్రహించాడు? ఇతడు చేసినదంతయు సఫలమవుతూ ఉందని. దావీదుకు దేవుడై ఉన్నాడు కనుక అతడు చేసే అన్నిటిలో దేవుడు ఆయనకి ఏమి ఇచ్చాడండి? విజయం ఇచ్చాడు. ఒకసారి మీరు రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయంలో మీ అందరికీ యోసేపు తెలుసు, మీ అందరికీ దావీదు తెలుసు, మీ అందరికీ దానియేలు తెలుసు, వీరందరూ మీకు తెలుసు. అయితే ఒక తెలియని వ్యక్తి మీకు పరిచయం చేయాలని ఆశపడతాను. కానీ ఈయన గురించి చాలాసార్లు మీరు వినుంటారు, కానీ ఈ కోణంలో వినుండలేదు. నేను చెప్పే కోణంలో వినుండకపోవచ్చు. ఇప్పుడు ఎవరికైనా రోగం వస్తే ఎవరి కోసం మనం జ్ఞాపకం చేసుకుంటామని చెప్పండి? ఎవరికైనా అనారోగ్యం వచ్చింది, చనిపోబోతున్నారు, వెంటనే మనకి ఎవరు గుర్తొస్తారు? ఎవరండి? హిజ్కియా గుర్తొస్తాడు. మనకి హిజ్కియా ఎప్పుడు గుర్తొస్తాడు? ఎవరైనా మరణించబోతున్నారని డాక్టర్స్ చెప్తే వెంటనే మనకు గుర్తొచ్చేది ఏంటి? హిజ్కియాకు 15 ఏళ్ళు ఆయుష్ ఇచ్చా కదా ప్రభా, ఈయన కుమారుడికి ఈయన సహోదరికి ఆయుష్ను దయచేయమని. హిజ్కియా అనగానే మీ మైండ్లో ఏ ఫిగర్ వస్తుందండి? మరణించబోతున్న వ్యక్తి గుర్తొస్తాడు. కానీ నేను ఈరోజు చెప్పే హిజ్కియా వేరు. ఒకసారి 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథము
రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 6-7 వాక్యాలు చదవండి. అతడు యెహోవాని ఏం చేశాడంటండి? యెహోవాని హత్తుకున్నాడు. ఎవరు హత్తుకున్నాడండి? హిజ్కియా ఏం చేశాడంటండి? యెహోవాని హత్తుకొని, చదవండి. ఆయన వెంబడించుటలో వెనుతీయక అతడు మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా జయము పొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హిజ్కియాకి జయం ఎక్కడి నుంచి వచ్చిందంటండి? దేవుని ఏం చేశాడంటండి? హత్తుకున్నాడు. ఈరోజు నువ్వు ఎవరిని హత్తుకుంటున్నావు? మొబైల్ ఫోన్నా, టీవీనా, లేదంటే టీవీలో ఉండే దృశ్యాలనా, మొబైల్ ఫోన్లో ఉండే దృశ్యాలనా, లేదంటే మైండ్లో ఆల్రెడీ ఏదైనా ఒక ఇమేజ్ వచ్చేసిందా? వాళ్ళతో మాట్లాడకపోతే ఉండలేకపోతున్నామా? వాళ్ళు మన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే బాధ వచ్చేస్తుందా? అయితే నీకు జయం లేదు. నీకు జయం ఎక్కడుందంటే యెహోవాను హత్తుకుంటే, నీ దేవుణ్ణి హత్తుకుంటే, నీ దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తే, నీ దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు గైకుంటే నీకు జయమే జయమే. నీ జీవితమే ఒక జయధ్వనిగా నిలబడుతుంది. నీ ఒక జయ స్తంభముగా, దేవుడు జయ సూచికమైన స్తంభముగా దేవుని సంఘములో నిలవబెడతాడు. అతడు వెళ్ళిన చోటనెల్లా ఏం చేశాడంటండి? జయము పొంది ఉన్నాడు. నువ్వు వెళ్ళిన ప్రతి ప్రయాణములో, నువ్వు ఉంటున్న ప్రతి స్థలములో, నువ్వు చేస్తున్న ప్రతి పనిలో నీకు విజయం కలగాలంటే ఈరోజు నువ్వు చేయవలసిన పని ఆయన్ని హత్తుకోవడం. ఎవరిని హత్తుకున్నావో నాకు తెలియదు. అయితే ఈరోజు దేవుడు నిన్ను హత్తుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను వెదికి ఈరోజు ఇక్కడికి రప్పించాడు. నీ జీవితంలో హత్తుకోవాల్సిన విషయాల్ని, నీ దేవుణ్ణి హత్తుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. పై వచనాల్లో చాలా విషయాలు ఉన్నాయి, కానీ అవన్నీ నేను చెప్పను. కానీ ఈరోజు ఒకే ఒక మాట, నువ్వెవరిని హత్తుకున్నావు? నీ దేవుణ్ణి హత్తుకుంటే గనక నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో నీకేమొస్తుందండి? విజయం వస్తుంది. నేను నా దేవుని హత్తుకున్నాను కనుక నా యవన కాలంలో దేవుని కోసం ఒక బలమైన సాధనముగా మా ప్రాంతం రాజమండ్రి, ఆ ప్రాంతాన్ని విడిచి రాయలసీమలో అనేక పట్టణాల్లో, అనేక పల్లెల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. అసలు నా ప్రాంతం కాదు, నా భాష, మా యొక్క భాష వేరేగా ఉంటుంది. ఆంధ్ర వాళ్ళ భాష వేరేగా ఉంటుంది. ప్రతి మాట వెనక చెప్పండి, కూర్చోండి, తినండి, ఇదే ఉంటుంది. కానీ మా భాష మారిపోయింది ఇక్కడికి వచ్చాక. అయితే మీరు గుర్తుపట్టచ్చు ఖచ్చితంగా అక్కడి నుంచి వచ్చాననే వ్యక్తిని మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు కనుక దేవుణ్ణి హత్తుకుంటే నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో నీకేమొస్తుందండి? జయము. ఈరోజు నీ జీవితము జయము కలగాలంటే, నీ జీవితము విజయవంతం కావాలంటే, దేవుడు నిర్ణయించిన ఉద్దేశము నీ జీవితంలో సఫలము కావాలంటే నువ్వెవరిని హత్తుకోవాలండి? ఈరోజు నీ దేవుణ్ణి హత్తుకుంటే, నీ దేవునికి కాక ఇంకెవ్వరికి నీ జీవితంలో చోటు ఇవ్వకపోతే, అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, సహోదరి కావచ్చు, స్నేహితుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరికి నీ జీవితంలో ప్రతిదీ కూడా రెండవ ప్రాధాన్యతగానే ఉండాలి. కానీ మొదటి ప్రాధాన్యతగా నీ ప్రభు మాత్రమే ఉన్నప్పుడు నిన్ను నా దేవుడు ఖచ్చితంగా ఉన్నత స్థితిలో పెడతాడు. ఏ ఒత్తిడికి భయపడవలసిన పని లేదు, ఏదో జరిగిపోతుందని భయపడవలసిన పని లేదు. ఎందుకంటే నా దేవుడు నీకు సమయోచితంగా నీకు సహాయం చేస్తాడు. ఏ సమస్య వస్తే ఆ సమస్యకు పరిష్కారం నీ ప్రక్కనే పెడతాడు. అపాయములు ఉన్నా కానీ ఉపాయం లేని వారం కాదని పౌలు చెప్పాడు. నా ప్రియమైన వాళ్ళు, ఈ ఒట్టి మాటలు కాదు. అపాయం వస్తుంది, దేవుని కోసం స్టాండ్ తీసుకుంటే ఖచ్చితంగా అపాయం వస్తుంది. అయితే దాన్ని తప్పించే ఉపాయము నీ ప్రక్కనే నా దేవుడు పెట్టుంటాడు. యవన కాలంలో దేవుని కోసం నిలబడాలని తీర్మానం చేసుకున్నప్పుడు అనేకమైన శోధనలు రావచ్చు. అయితే శోధనలు తప్పించుకునే మార్గాన్ని నా దేవుడు నీ ప్రక్కనే పెడతాడు. తప్పించుకునే మార్గం నీ ప్రక్కనే ఉంటుంది. అయితే ఈరోజు నువ్వు స్టాండ్ తీసుకోవడానికి ఇష్టపడితే లేచి నిలబడదామండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని హత్తుకుని జీవించడానికి ఇష్టపడితే నీ జీవితంలో అద్భుతమైన ప్రణాళికలు, నీ పట్ల అద్భుతమైన ఆలోచనలు దేవుడు కలిగి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవునికి ఒకవేళ నీ ఆలోచనలు దూరంగా వెళ్ళిపోయావేమో, నీ నడవడికలు దేవునికి దూరంగా అయిపోయాయేమో,
దేవుని ఉద్దేశానికి, దేవుని సంకల్పానికి, దేవుని యొక్క ఆలోచనకి నువ్వు దూరంగా ఉన్నావేమో. ప్రియ యవనస్తుడా, ప్రియ యవనస్తురాలా, నువ్వు వివాహమైన వ్యక్తి కావచ్చు, వివాహం కాని వ్యక్తి కావచ్చు, ఎవరైనా సరే దేవుని ఉద్దేశానికి వ్యతిరేక దశలో నీ జీవితం ఉందేమో. దేన్నైతే విడిచిపెట్టడానికి నువ్వు దేన్నైతే విడిచిపెట్టలేకపోతున్నావు, దాన్ని విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడితే నా ప్రభు నీతో చెప్తూ ఉన్నాడు, నువ్వు వెళ్ళిన ప్రతి స్థలములో జయము పొందుకోబోతున్నావు. నువ్వు వెళ్తున్న ప్రతి స్థలంలో విజయాన్ని నా దేవుడు నీకు ఇవ్వబోచున్నాడు. యెహోవా నిస్సిగా నా దేవుడు నీ జీవితంలో విజయమును కలగజేయబోచు ఉన్నాడు. విజయోత్సవంతో నా దేవుడు నిన్ను ఊరేగించబోతున్నాడు. తీసుకుంటావు ఒక నిర్ణయం, ప్రభువా నీ కోసం నేను నిలవబెడతానయ్యా, నా యవన జీవితాన్ని కోసం ఇస్తానయ్యా, నా యవన జీవితాన్ని చేతిలో పెడుతున్నాను ప్రభువా, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు దేవా. అయ్యా నీకు ఆయాసకరమైనవి నాకు దూరం చేయి ప్రభువా, నీకు వ్యతిరేకపూరితమైనవి నా జీవితంలోంచి తీసివేసే ప్రభా. ఇదిగో నీవు నాకు సమయోచితంగా సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నావు కదా ప్రభా. ఈ బలహీనమైన సమయంలో నీ వైపు చూస్తున్నాను ప్రభువా. ఒకవేళ దేవునితో నడవలేని స్థితిలో ఉన్నావేమో, దేవుని యొక్క చిత్తమును కొనసాగించలేని స్థితిలో ఉన్నావేమో, బలహీనుడిగా బలహీనురాల్లాగా నువ్వు నిలబడ్డావేమో, అయితే నా ప్రభు చెప్తున్నాడు, నువ్వు క్రీస్తులో బలవంతుడవు, క్రీస్తులో బలవంతురాలవు. దేవుని యొక్క వాక్యం నీలో నిలిచినప్పుడు, దేవుని యొక్క వాక్యానికి నువ్వు చోటిచ్చినప్పుడు నా దేవుడు నిన్ను బలవంతుడుగా నిలవబట్టుచున్నాడు. బలవంతుని చేతిలో బలమైన సాధనముగా నా దేవుడు నిన్ను చేయబోతూ ఉన్నాడు. ఈరోజు ఇందుకోసం ఇక్కడికి నడిపించాడు. ఎంతో మంది రావాలనుకున్నారు, వారు రాలేకపోయినారు. కానీ ఈరోజు నా దేవుడు నిన్ను అభిషేకించాలని, నా దేవుడు నిన్ను ప్రత్యేకపరచాలని, నా దేవుడు నీ ఎడలో ఉన్న ఉద్దేశాన్ని నీకు తెలియచేయాలని ఈరోజు నిన్ను ఇక్కడికి నడిపించాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడు, మనమందరము కూడా దేవుని వైపు చూద్దాం. వ్యక్తిగతంగా ఎవరి బలహీనతలు వాళ్ళు ఒప్పుకుంటూ, ఎవరి బలహీనతలు వాళ్ళు ఒప్పుకుంటూ, ప్రభువా నన్ను దర్శించండి అయ్యా, నన్ను పట్టుకోండి అయ్యా, నడువలేక నేను ఈ లోకయాత్ర బహుబలహీనుడనైతినయ్యా, నడువలేక నేను ఈ లోకయాత్రలు బహుబలహీనుడనైతినయ్యా, నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా, నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా, నీతో నడవాలని నీవు ఉండాలని ఆశయా, ఓ యేసయ్యా ఆశయా, చిన్న నడవాలి ప్రభువా, చెప్తాం నేను నడవాలని నీతో కలిసి ఉండాలని, చెప్తామని నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా, తీర్చాలయ్యా, నడువలేక నేను ఈ లోకయాత్రలు బహుబలహీనుడనైతినయ్యా, నడువలేక నేను ఈ లోకయాత్రలు బహుబలహీనుడనైతినయ్యా,
నడిపించుమయ్యా నా యేసయ్యా, నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా, నీతో ఉండాలని నీతో నడువాలని చిన్న ఆశయ నీవే తీర్చాలయ్యా, ఆశయ చిన్న ఆశయ యేసయ్యా నీవే తీర్చాలయ్యా, ఆశయ చిన్న ఆశయ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవుని నిమిత్తం ఏ ఆశ కలిగి దినాన్ని ఇక్కడికి వచ్చి ఉన్నావో నీ ఆశ తీర్చువాడు దేవుడే. నీ యవ్వన జీవితాన్ని నువ్వు దేవుని సమర్పించినట్లయితే చాలా కోల్పోతావు. కనుక ఈ ఉదయకాల సమయంలో నీ యవ్వన జీవితాన్ని దేవుని సమర్పించు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. నీ యవ్వన జీవితంలో, యవ్వన ప్రాయంలో నువ్వు ఏ ఆశ కలిగి, ఏ డిజైర్ కలిగి, ఏ గోల్ కలిగి ఇక్కడికి వచ్చి ఉన్నావో సమస్తమును తీర్చువాడు దేవుడే. నీ ఆశ భంగం చేయడు దేవుడు, నీ ఆశ నెరవేర్చువాడు దేవుడే. ఇది నా దైవ సేవకుల ద్వారా దేవుడు చాలా మాటలు మనతో మాట్లాడాడు. యోసేపు తన జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ కూడా తన దర్శనం మాత్రం విడిచిపెట్టలేదు కదా. సమస్యలు వచ్చినాయి, కానీ చివరికి అర్థమైంది తను ఏ స్థానంలో నిలబడాలని కోరుకున్నాడో దేవుడు ఆ స్థానాన్ని తనకి ఇచ్చాడండి. ఏదే కాల సమయంలో నువ్వు ఏ స్థానం నిలబడాలని కోరుకుంటున్నావు, యవనుడా యవనస్తురాలా, ప్రి తమ్ముడా ప్రి చెల్లి, నీ స్థానం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ ఆశించిన దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ ప్రతిఫలమును పొందుకునుగాక. ఉద్యోగమా, వ్యాపారమా, చదువా, ఏదైనప్పటికీ కూడా మంచి ఫ్యామిలీ కొరకు ఎదురు చూస్తున్నావేమో, మంచి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావేమో, ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరిచే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. కానీ నువ్వు చేయవలసిన ఒకటే ఒక పని, నీ యవ్వన జీవితానికి దేవుడు సమర్పించు. లోకాశల వైపు చూడమాకు, చెడు స్నేహాల వైపు చూడమాకు. ఈ లోకంలో చెడు చాలా తొందరగా ప్రభావితం చేస్తుంది, పాపం చాలా తొందరగా ప్రభావితం చేస్తుంది. కానీ దేవుని కొరకు నీ జీవితం నువ్వు సమర్పించుకున్నట్లయితే కొన్ని కష్టాలు ఉండవచ్చు, ఇబ్బందులు ఉండవచ్చు, కలతలు ఉండవచ్చు, కన్నీరు ఉండవచ్చు, కానీ ముగింపు మాత్రం నువ్వు ఊహించిన దానికంటే గొప్పదిగా దేవుడు ఇవ్వబోతున్నాడు. గొప్పది ఇవ్వబోతున్నాడు. యు నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్. నీ జీవితంలో ఎన్నడూ కూడా ఊహించుండకపోవచ్చు. ఈ ప్రేమ అనే మాయలో పడిపో మాకు, ఈ లోకంలో ఉన్న మాయలో పడిపో మాకు, చెడు వ్యసనాలకు పానిస్తావు మాకు. తాగుడని ఇది నా ఎంతోమంది యవనస్తులను చూస్తున్నాం కదా. తాగుడు అని తల్లిదండ్రులను దూషిస్తూ, తల్లిదండ్రులను కొడుతూ, వారి మాట వెనక విచ్చలవిడిగా తమ యొక్క యవన జీవితాన్ని నాశనం చేసుకుంటూ, వారి నాశనం అయిపోవడం మాత్రమే కాకుండా దేవుడి యొక్క దర్శనాన్ని నాశనం చేస్తూ ఎంతోమంది యవనస్తులు ఈ లోకంలో ఎంతో జీవితం ఉండగానే అది త్వరితముగా ముగించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. తాగి వాహనాలు నడపడం, యాక్సిడెంట్ అయ్యి ఎక్కడో చనిపోవడం, తల్లిదండ్రులకు చాలా దుఃఖం మిగలబెడుతున్నారు. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, యవనస్తుడా యవనస్తురాలా, నీ తల్లిదండ్రులను సంతోషపెట్టే స్థితిలోకి రా. నీ సృష్టికర్త దేవుని సంతోషపెట్టే స్థితిలోకి రా.
ఖచ్చితంగా నువ్వు ఊహించిన దానికంటే దేవుడు గొప్ప మేలు నీ కొరకు దాచిపెట్టి ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? మన మధ్యలో ఉన్న స్టీఫెన్ పాస్టర్ గారు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. గండిమిట్టి ప్రాంతంలో పరిచయం చేయొచ్చును దైవజనులు స్టీఫెన్ గారు మనం ప్రార్థన నడిపిస్తుండగా, నీ జీవితం ఒకసారి నేను అంటున్నాను ఈ మాట, నా మాట వింటూ ఉండండి. ఈ మాట అటు ఇటు చూడమాకండి, అటు ఇటు చూడమాకండి. దైవ సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని బిడ్డ, నువ్వు దేవుని కొరకు గొప్ప సాధనంగా వాడబడబోతూ ఉన్నావు. నువ్వు గొప్ప వెలుగుగా ఉండబోతూ ఉన్నావు. దేవుడి మహిమ నీ మీద ప్రకాశింపబడును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, నా యవన జీవితాన్ని నీ కొరకు ప్రతిష్ఠిస్తున్నానయ్యా. ఇదిగో తండ్రి, నీ కొరకు బలంగా వాడబడాలనుకుంటున్నానయ్యా అని నువ్వు ఒక్కసారి తీర్మానం తీసుకో. సేవకుడు మీ కొరకు ప్రార్థన చేస్తుండగా దేవుడు ఆ తీర్మానం స్థిరపరచును గాక. నువ్వు అడిగిన దేవుడు కిరికిచ్చును గాక. ఎవరు బిడ్డ, ఈ రోజు జ్ఞాపకం చేసుకో. అక్టోబర్ మాసం 20వ తేదీ 2025వ తారీఖున నీ జీవితంలో గొప్ప సాక్ష్యం అవును గాక. గుర్తుపెట్టుకో ఈ మాట. ఈ దినాన్ని నువ్వు ఏదైతే అడుగుతున్నావు దేవుణ్ణి, నువ్వు ఆశపడుతుంది ఏదైతే దేవుడి సన్నిధిలో విజ్ఞాపనగా ప్రార్థనగా నీ హృదయాన్ని కుమ్మరించి ఇక్కడ వెళ్తున్నావో దేవుడు అది ఇవ్వబోతున్నాడు. దేవుడు అది ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్తామా బిగ్గరగా? దేవుడు అది నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడి కొరకు ఏదో కోల్పోయి ఉండవచ్చు, నువ్వు ఆశించుండవచ్చు. ఇందాక దైవసేవకులు చెప్పినట్టు, ఈ అమ్మాయి అయితే నా కరెక్ట్, ఈ అబ్బాయి అయితే నా జీవితంలో కరెక్ట్ అని ఆశపడ్డావు, కానీ అది నువ్వు కోల్పోయి ఉండవచ్చు. కానీ కోల్పోయినందుకు నువ్వు ఎంత బాధపడ్డావు కదా తమ్ముడా, కోల్పోయినందుకు నువ్వు ఎంత బాధపడ్డావు కదా చెల్లె. కానీ ఒక మాట గుర్తుపెట్టుకో, నువ్వు కోల్పోయిన దానికంటే, మార్క్ మై వర్డ్స్, నువ్వు కోల్పోయిన దానికంటే, ఊహించిన దానికంటే 1000 రెట్లు దేవుడికి ఇవ్వబోతున్నాడు. 1000 రెట్లు దేవుడికి ఇవ్వబోతున్నాడు. 1000 రెట్లు దేవుడికి ఇవ్వబోతున్నాడు. ఒకరోజు నువ్వు చెప్పబోతున్న ఈ సాక్ష్యాన్ని, ఒకానొక సందర్భంలో నేను కోల్పోయినది, అది కోల్పోయినందుకు ఎంత బాధపడ్డాను. కానీ ఆ ప్రాణ దినాన సేవకుడి మాట నాతో చెప్పాడు, విన్నాను. నేను కోల్పోయిన దానికంటే దేవుడి దినాన గొప్పదే నాకు ఇచ్చాడు. నువ్వు చెప్పును గాక. పోయిన దాని గురించి దిగులు పడమాకు, పోగొట్టుకున్న దాని గురించి బాధపడమాకు, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన దాని గురించి బాధపడమాకు. రాబోతున్న దాని కొరకు ఆలోచించు, పొందుకోబోతున్న దాని గురించి ఆలోచించు. మీరందరూ ఈ మాటలు వింటుండగానే మీ హృదయాలు దేవుడి సన్నిధిలో కుమ్మరిస్తూ ఉండగా, మీ మనసును దేవుడి సన్నిధిలో కుమ్మరిస్తూ ఉండగా, ఇదిగో సేవకుడు ప్రార్థన చేయబోతున్నాడు మీ కొరకు. మీ కుడి చేతిని మీ గుండెల మీద పెట్టి మీ ఎడం చేతి దేవుని వైపు చాచండి. మీ కుడి చేతిని మీ గుండెల మీద పెట్టి, యవనస్తుడా మీ కుడి చేతిని మీ గుండెల మీద పెట్టి, మీ కుడి చేతిని గుండెల మీద పెట్టి ఎడం చేయిని దేవుని వైపు చాచండి. ప్రార్థన చేస్తూ స్తోత్రం. ప్రభు సన్నిధిలో సమర్పించి ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం విన్న వాక్య ప్రకారంగా తీసుకునేటువంటి తీర్మానమే మన జీవితాన్ని నిలబెడుతుంది. అందరూ ఒకసారి గట్టిగా చెప్దామా? నేను తీసుకునే తీర్మానమే నా జీవితం నిలబడుతుంది. ఆమేన్. గట్టిగా ఆమేన్, ఆమేన్. ఈరోజు మంచి తీర్మానం తీసుకుంటే నీ జీవితం బాగుంటుంది. ఉన్నత స్థాయిలోనికి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఈరోజు తప్పుడు తీర్మానం తీసుకున్నట్లయితే ఈ యొక్క ఎంతో కష్టపడి పెట్టినటువంటి ఈ యొక్క కూడిక వృధా అవుతుంది. నువ్వు వచ్చి కూడా వేస్ట్ అవుతుంది. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఈ యొక్క సమయాన్ని ప్రభుకి నువ్వు అప్పగించుకో. ప్రార్థిద్దాం. జీవం కలిగిన పరిశుద్ధుడు అయినటువంటి తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. యోసేపు మంచి తీర్మానం తీసుకున్నాడు. నేను దేవుడి కోసం పరిశుద్ధంగా జీవించాలని. చిన్నప్పుడే అతనితో నువ్వు దర్శన రూపంలో అతని యొక్క భవిష్యత్తును చూపించావు. ఇదిగో నాయన, నీ బిడ్డలు ఈ యొక్క మందిరంలోనికి ఆరాధనలకు వచ్చినప్పుడు, ప్రార్థించినప్పుడు అయా వారి యొక్క లక్ష్యాన్ని నువ్వు చూపించావు. అయా వారి యొక్క ఏ విధంగా ఉండాలని వారు ఆశపడ్డారు. ఆ ఆశని నాయన నువ్వు నెరవేర్చారండి గొప్ప దేవుడు. ఇదిగో నాయన, మంచి తీర్మానం తీసుకొని చక్కగా దేవుడి కోసం బ్రతకాలని ఆశతో నీ సన్నిధిలో ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తుండగా ప్రభా, నీ బిడ్డల యొక్క తీర్మానాన్ని జ్ఞాపకం చేసుకొని
యోసేపుని ఆశీర్వదించినటువంటి తండ్రి, యోసేపు యొక్క నాయన స్థితిగతుల్ని మార్చినటువంటి దేవ, నిబడి యొక్క స్థితిగతుల్ని నువ్వు మార్చమని ప్రార్థిస్తున్నా. ఆ దేవా, వారి యొక్క నాయన యేసయ్య శాపాన్ని తీసివేయండి, వారి యొక్క దోషాలను తొలగించండి. ఇదిగో నాయన నీ బిడ్డల యొక్క ఆలోచన ప్రకారం కాదు, నీ ఆలోచన ప్రకారంగా ఈ రోజు నుంచి నీవేదైతే మాట్లాడతావో, నీవేదైతే బోధిస్తావో, నీవేదైతే సలహా చెప్తావో ఆ మాట ప్రకారంగా నీ బిడ్డలు చక్కగా నడవడానికి కృప చూపించండి. పరిశుద్ధాత్మదేవ, నీ బిడ్డలకి సహాయంగా ఉండండి. యేసయ్య, లోకము చెడిపోయింది నాయన, లోకములోని స్నేహము తప్పుడు దారిలోనికి నడిపించేది ప్రభువా. యేసయ్య, పరిశుద్ధులైన నాయన సహవాసము ఈ భూమి మీద లేదు నాయన. నీవు తప్ప నీతో ఉండే సహవాసము తప్ప ఈ లోకంలో సహవాసాలన్నీ కూడా దారి మళ్లించే సహవాసాలు ప్రభువా. ఇదిగో నాయన, ఈ యొక్క యవన బిడ్డల్ని ప్రభువా నీ పాదాల దగ్గర సమర్పించి ప్రార్థిస్తున్నాం. యేసయ్యా, నీకు వందనాలు అయ్యా. వాళ్ళ లక్ష్యాన్ని చేరడానికి కృప చూపించండి. వారి దేవుడిలో పరిశుద్ధమైన జీవితంలో, సహవాసములో, ప్రార్థనలో, ఐక్యతలో నాయన నిలబడడానికి కృప చూపించండి. దేవా, జన్మనిచ్చిన తండ్రి తల్లిదండ్రులకి అయా వారికి ఒక మంచి పేరుని తెప్పించేవారుగా, సృష్టించిన సృష్టికర్తకి ఆయన యొక్క నామానికి ఘనత మహిమలు తెప్పించేవారుగా ఈ యొక్క యవన బిడ్డల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం, దీవించమని ప్రార్థిస్తున్నాం. వారు నివసిస్తున్నటువంటి గ్రామాలు, వారు చదువుకుంటున్నటువంటి స్థలాలు, అయా ఉద్యోగం చేస్తున్నటువంటి స్థలాలు, అయా నీ బిడ్డల యొక్క తీర్మానాల ద్వారా, మంచి ప్రవర్తన ద్వారా అనేక యవనస్తులు బాగుపడడానికి కృప చూపించండి. నీ బిడ్డల్ని అభిషేకించని ప్రభా నీకు వందనాలు. నీ బిడ్డని అభిషేకించని ప్రభా నీకు స్తోత్రం. యేసయ్య, దావీదు అంటున్నాడు కదా, నేను ఈ లోకానికి వింతగా ఉంటున్నానని. దేవా, నీ బిడ్డలు కూడా ఈ లోకానికి, సమాజానికి, ఆయా సాతాని యొక్క క్రియలకి ప్రత్యేకించబడిన వారుగా నీ బిడ్డల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. దీవించండి ప్రభా, కృపలో భద్రపరచండి ఆయన, ఆశీర్వదించండి ప్రభా నీకు వందనాలు. మహిమ, ఘనత, ప్రభావములు నీవే పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.